హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కోఫ్తా కర్రీ రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తున్నాను. ముందుగా పన్నీర్ తీసుకొని గ్రేట్ చేసుకోవాలి, లేక సన్నగా ముక్కలు ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర యాజ్ పర్ యువర్ టేస్ట్. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కలపాలి. 1 టేబుల్ స్పూన్ మల్టీపర్పస్ ఫ్లోర్ మైదా పిండి కూడా కలపాలి. 1 టేబుల్ స్పూన్ మైదా కలిపితే చాలు. ఇది బైండింగ్ కోసం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని బాగా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పౌడరు వేస్తున్నాను. ఇది 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొరియాండర్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత మసాలా పౌడర్ వేస్తున్నాను, చాట్ మసాలా. తర్వాత ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్ వేస్తున్నాను. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇది డవ్ మంచిగా కాకుంటే కొద్దిగా మిల్క్ కలుపుకోవాలి. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి అండ్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మరిగించుకోవాలి. మరిగించిన ఆయిల్లో ఈ కోఫ్తాలు విడుచుకోవాలి. విడుచుకున్న తర్వాత వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సన్న మంట మీదే వేయించుకోవాలి, లేకుంటే పైన నల్లగా మారుతాయి కానీ లోపల మాత్రం పిండి అలాగే ఉండిపోతుంది. కాబట్టి చాలా సన్న మంట మీద చాలా సిమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. 3-4 బాల్స్ ఒక్కొక్కసారి వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసేయండి. ఇవి రౌండ్గా కాకుంటే ఇలా చేతిలో బాగా తిప్పుకోవాలి. తిప్పుకుంటే చాలా రౌండ్గా అవుతాయి. రౌండ్గా అయిన తర్వాతనే వీటిని వేయించుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను. దాంట్లో 4 కాషూ నట్స్ వేసాను, కాజులు వేసి కొద్దిగా బాయిల్ చేస్తున్నాను. ఈ బాయిల్ చేసిన వాటితోని పేస్ట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు కోఫ్తాలు రెడీ అయిపోయినాయి. ఈ కోఫ్తాలు రెడీ అయ్యే లోపల అవి తయారు చేసుకున్నాను. ఈ కోఫ్తాలను ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా బ్రౌన్ రంగులోకి మారాలి. తర్వాత మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోఫ్తాలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. నాకైతే బాగా ఇలాంటివి తినే అలవాటు. నేను ఇలా కోఫ్తా కాగానే తింటూ ఉంటాను. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చాప్డ్ ఆనియన్, ఉల్లిగడ్డ, ఒక టమాటో, చాప్డ్ టమోటా అండ్ కొత్తిమీర వేసుకోవాలి. షాజీరా వేసుకోవాలి. కొద్దిగా షాజీరా వేసుకున్న తర్వాత ఒక లవంగం వేసుకుంటున్నాను. ఒక లవంగం వేసుకున్న తర్వాత అనాస పువ్వు వేస్తున్నావు, స్టార్ని. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించుకున్న కాజు వేసాను. ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై కానివ్వాలి. దీంట్లోకే కొద్దిగా ధనియాల పౌడర్ వేసాను, కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నాను, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాను, అంటే ఎండిన మ్యాంగో పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి, కొద్దిగా ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన వాటినన్నిటినీ మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 ఇంచు అల్లం ముక్క వేస్తున్నాను. 4 గార్లిక్ రెమ్మలు వేస్తున్నాను. ఇవన్నిటిని మనము మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. ఇందులోకి నేను కొన్ని పుదీనా ఆకులు, కొన్ని కరివేపాకులు కూడా వేస్తున్నాను. వీటిని కూడా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి. కొద్దిగా పాలు వేసి బాగా మిక్సీ పెట్టుకోవాలి. అది ఫైన్ పేస్ట్గా అయ్యే వరకు పెట్టుకోవాలి. అందులో ఇంకా కొంచెం పెరుగు వేసుకుంటే బాగుంటుంది. నాకు ఈరోజు పెరుగు అవైలబుల్గా లేదు, సో అందుకే నేను పెరుగు వేయలేదు. కానీ మీరు కొద్దిగా పెరుగు వేసుకొని పేస్ట్ తయారు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి యాడ్ చేసే గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను పాలు యాడ్ చేస్తున్నాను. క్రీమీ టెక్స్చర్ రావడం కోసం ఈ పాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ లోపల నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది, కర్రీ టేస్ట్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు పేస్ట్ ఎంత మెత్తగా వేసానో చూడండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వేడి చేసుకున్న ఆయిల్లోకి వేయాలి, ప్యాన్లోకి వేయాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వేడి నీటిని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు నేను కొద్దిగా ఎండుకారం వేస్తున్నాను. 1/2 స్పూన్ ఎండుకారం వేస్తున్నాను. ఎండుకారాన్ని కూడా కొద్దిగా ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు 1/4 స్పూను టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను, అంటే పసుపు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. దీన్ని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కాశ్మీరీ లాల్ మిర్చి వేస్తున్నాను. 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్, ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నాను, ఇది కలర్ కోసము. ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు వేసాను. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని బాగా బాయిల్ చేసేయాలి, అంటే ఉడికించుకోవాలి. కొద్దిగా కలిపాను. ఇలా బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం కోఫ్తా బాల్స్ విడుచుకోవాలి. కొద్దిగా ఎండు కసూరి మెత్తి ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు, నలిపి వేసుకోవచ్చు. కొత్తిమీరతోని ఫైనల్గా గార్నిష్ చేసుకోవాలి. నేను ఇప్పుడు టైం అయిపోతుందని కొత్తిమీర గార్నిష్ చేయలేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కోఫ్తా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫ్రైడ్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ మై ఛానల్.